ఎలక్ట్రిక్ వెహికల్ బస్సులు నడపాలని టార్గెట్ పెట్టుకున్నట్లుగా అనిపిస్తున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వము అలాంటి ఆలోచన చేయడం అభినందనీయమే. అది నిజంగా చేరగలిగితే సంతోషమే. చేరేటట్లు అందరం కలిసి చేయాలనేది నా ఆలోచన. అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు పెరగాలి అంటే రాష్ట్ర ప్రభుత్వము ఎలాంటి పాలసీ అడాప్ట్ చేసుకుంది అనేది కూడా గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారిని మీ ద్వారా నేను అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఉదాహరణకి ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వము ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద ఇన్సెంటివ్స్ ఇస్తుంది. ఒక 2 వీలర్ వెహికల్కు ఒక 30,000 వరకు సుమారు. అలాగే 4 వీలర్ వెహికల్స్కి 1.5 లక్ష రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చే పరిస్థితిలో ఆలోచన చేసింది. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా PM E-డ్రైవ్ స్కీమ్ కింద ఎలక్ట్రిక్ 2 వీలర్స్ కానీ 3 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ సబ్సిడీ ఇస్తుంది. అలాగే రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ట్యాక్స్ 100% ఫ్రీ ఉంటుంది. అలాగే మహారాష్ట్రకు వచ్చి సమృద్ధి ఎక్స్ప్రెస్ వే మీద నాగ్పూర్ నుంచి ముంబై వరకు ఆ హైవే మీద వెళ్తున్నటువంటి వెహికల్స్లో ఎలక్ట్రిక్ వెహికల్స్కి టోల్ ట్యాక్స్ లేకుండా నిర్ణయం తీసుకుంది. అలాగే తెలంగాణలో కూడా వెహికల్ పర్చేజ్ మీద సబ్సిడీ ఉందా లేదా, ఒకవేళ కొనుగోలు ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కువ చేయాలి అని అనుకుంటే మనం ఎలాంటి పాలసీ తీసుకొస్తే హైదరాబాద్లో పొల్యూషన్ నుంచి బయటకు వస్తాము అనేది కూడా ప్రభుత్వం ఆలోచించాలనేది నేను కోరుకుంటున్నాను. అట్లాగే తెలంగాణలో మొత్తము 1.80 లక్షల వెహికల్స్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వాటా ఈ రోజు వరకు 0.4% మన రాష్ట్రంలో ఉన్నట్టుగా నేను భావిస్తున్నా. ఐఎమ్ నాట్ కరెక్ట్, మేబీ సబ్జెక్ట్ కరెక్ట్ అది. ఇక తెలంగాణ మొత్తంలో ఎలక్ట్రిక్ వెహికల్లలో హైదరాబాద్లోనే 60% ఉంది. రూరల్ ఏరియాలో చాలా తక్కువ ఉంది, 40%. అంటే ఒక్క హైదరాబాద్లోనే మెజారిటీ షేర్ ఉంది. ఎందుకు అని అంటే ఎలక్ట్రికల్ రీఛార్జ్ స్టేషన్స్ రూరల్ ఏరియాస్కి కనెక్టివిటీ చేయకపోవడం, స్టేట్ టు డిస్ట్రిక్ట్స్, డిస్ట్రిక్ట్ టు మండల్కి మనం ఆ కనెక్టివిటీని ఆ రేడియస్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ రీఛార్జ్ స్టేషన్స్ని మనము ఏర్పాటు చేస్తే ఇంకా కొనుగోలు అవుతుందనేది నా ఆలోచన. ఒక మామూలు వ్యక్తిగా నేను ప్రజల్లో ఉండి చూసిన దాని ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వైపే చూస్తున్నారు, ఎలక్ట్రిక్ వెహికల్ కొనుక్కోవాలని ఆలోచిస్తున్నారు. కానీ నాతో సహా ప్రజలకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు అంటే మిడిల్ క్లాస్ పీపుల్ అఫోర్డబుల్ చేసేది 300 కిలోమీటర్లు 400 కిలోమీటర్లు పోయే లోపల ఛార్జింగ్ స్టేషన్స్ లేకుంటే రూరల్ ఏరియాలో కష్టం కాబట్టి ఆలోచన చేసే పరిస్థితిలో ఉంది అనేది నేను అనుకుంటున్నాను. ఇది నా స్వానుభవం. అట్లాగే ఇవాళ మన రాష్ట్రంలో 70,000 వెహికల్లు మాత్రమే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి. కానీ మహారాష్ట్రలో 3 లక్షలు ఉన్నాయి. అలాగే కర్ణాటకలో 2.5 లక్షల వరకు ఉన్నాయి. అలాగే తమిళనాడులో 1,70,000 వరకు ఉన్నాయి. అలాగే తెలంగాణలో ఓన్లీ 70,000 మాత్రమే ఉంది అనేది నా అభిప్రాయం. ఇది అథెంటిక్గా నేను మాట్లాడలేదు, కానీ ఇది నేను నాకున్న ఆలోచన మీద, నాకు తెలుసుకున్న పరిజ్ఞానం మీద నేను మాట్లాడుతున్నటువంటిది. మేబీ నిజం కావచ్చు అనేది నేను అనుకుంటున్నాను. కారణము ఇవన్నీ మన దగ్గర 70,000 ఉండడం, మిగతా దగ్గరలా ఎక్కువ ఉండడానికి కారణం ఏంటంటే రీఛార్జ్ స్టేషన్లు అనేది ఒకటి, రెండవది ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, మూడవది బ్యాంకులు కొన్ని ఎలక్ట్రిక్ వెహికల్లకు మేము ఇవ్వమనడము తెలుస్తుంది. అది ప్రభుత్వం బ్యాంకర్స్తోని మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది ఆలోచన ఇస్తుంది. ఇకపోతే నా సలహా సూచన, మన ప్రభుత్వం ఈ 5 ఏళ్ల టర్మ్లో 2 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల్లో ఈ పొల్యూషన్ తగ్గాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ రాష్ట్రమే ప్రథమ స్థానంలో ఉండాలి. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలోనే అతి ఎక్కువ సేల్ ఉన్నటువంటి రాష్ట్రంగా ఉండాలి. ఎందుకంటే అత్యంత ఉన్నతమైన ధనవంతుల వెహికల్స్ అన్నీ కూడా మొట్టమొదటగా హైదరాబాద్లోనే సేల్ అవుతాయి. కాబట్టి
ఇవాళ ఎలక్ట్రిక్ వెహికల్స్ మిడిల్ క్లాస్కి బిలో మిడిల్ క్లాస్ పావర్టీ లైన్ వాళ్ళకి ఇవాళ అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రభుత్వము నేను ఇచ్చే సలహాను సూచనగా తీసుకొని మీరు నిర్ణయం తీసుకుంటారని అనుకుంటున్నాను. తెలంగాణ ఎలక్ట్రానిక్ వెహికల్స్కు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కంప్లీట్ ఎగ్జంప్షన్ ఉన్నా అది మొదటి 8,000 వెహికల్లకే ఉంది కాబట్టి తర్వాత వీటికి ఇస్తలేరు అనే దాని మీద తీసుకోవడం తగ్గిపోయిందని ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ ఇస్తూ ఎలక్ట్రికల్ రీఛార్జ్ స్టేషన్స్ కూడా పెడితే ఇంకా వెహికల్స్ అన్నీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవుతాయి. గవర్నమెంట్ అధికారులు ఉపయోగించిన గవర్నమెంట్లో ఉన్న శాసనసభ్యులం మనం ఉపయోగించే వెహికల్స్ కూడా మంత్రులైనా, ఎమ్మెల్యేలైనా, అధికారులైనా, చీఫ్ సెక్రటరీ నుంచి పంచాయత్ సెక్రటరీ వరకు ఎవరికైనా వెహికల్ ఉన్నా వారందరూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్లకి మారితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దీన్ని గౌరవంగా తీసుకొని అందరం ఆ అడుగు ముందుకేసి పొల్యూషన్ తగ్గించాలని కోరుకుంటున్నాను. శ్రీ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఒకటే నిమిషం నేను 2 సూచనలు చేస్తా. యాజ్ ఆఫ్ మార్చ్ 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 1 మినిట్ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, నాదొక చిన్న మనవి మీ ద్వారా సభ్యులందరికీ. ఇది క్వశ్చన్ అవర్. సభ్యులు నేరుగా క్వశ్చన్లు అడిగితే మనం వేసినటువంటి ప్రశ్నల పైన మంత్రులు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది షార్ట్ డిస్కషన్ లాగా మా సలహాలు, సూచనలు అన్ని సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. క్వశ్చన్ అవర్ యొక్క ప్రాసెస్ దారి తప్పుతూ ఉంది. దయచేసి సభ్యులందరికీ థ్యాంక్ యూ. హరీష్ బాబు సార్ సూటిగా రెండే క్వశ్చన్ సార్. తెలంగాణ స్టేట్ హ్యాస్ రికార్డెడ్ 2.6 అంటే 2,60,000 ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి పోయిన మార్చి వరకు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ ల్యాండ్స్కేప్ ఇస్ డామినేటెడ్ బై 2-wheelers alone. 2-wheelers contribute to 83% of total registrations, 4-wheelers contribute to 11%, 3-wheelers to 3%, and passenger 3 vehicles to only 2%. మనం ఈ ప్యాసింజర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో, 3-wheeler క్యారేజెస్ ఉంటాయో ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 4-wheelers కానివ్వండి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. 976 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మనం తప్పకుండా ఛార్జింగ్ స్టేషన్స్ పెంచాలని మంత్రి గారిని అభినందిస్తున్నా. ఈవీ పాలసీలో భాగంగా 100% ఎగ్జంప్షన్ ఆన్ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ ఈవీస్. ఆ విషయంలో మంత్రి గారిని అభినందిస్తూనే తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ has sanctioned 2,000 ఎలక్ట్రిక్ బసెస్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఈ డ్రైవ్ స్కీమ్. సో హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే ఇది కూడా చాలా క్రియాశీలకం. నేను ఒక్కటే కోరుతున్నా, మనం ఫాసిల్ ఫ్యూయల్స్ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడడం తగ్గించాలంటే టోటల్గా మనకు ఎకో ఫ్రెండ్లీ ఆటో రిక్షాస్ విత్ ఇన్ సిటీ అండ్ ఓఆర్ఆర్ లిమిట్స్ అనే ఆలోచన చేయండి. దీంతో పాటు ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి తొందరగా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మా ఇంటి ముందే ఒక మా పార్టీకి చెందిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు ఉంటారు. వారికి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. రూఫ్ టాప్ మీద సూర్యఘర్ యోజన కింద పెట్టిన సోలార్ రూఫ్ టాప్ ఉంది. సో హీ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ దేర్ అండ్ ఈ చార్జెస్ హిజ్ వెహికల్. మన చాలా ముచ్చటేస్తుంది. ఎండ్ టు ఎండ్ యూజర్ సిస్టమ్ మొత్తం ఆయన ఇంట్లో ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద స్టేట్ పెద్దగా ప్రమోట్ చేయట్లేదు రెన్యూవబుల్ ఎనర్జీని. ఒక 3 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 5 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 3 లక్షలు ఖర్చు అవుతుంది. 78,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ వాళ్లకు అడిషన్ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. దే హ్యావ్ యాడెడ్ ఇంక్రీజ్ సబ్సిడీ 22,000 ఎక్కువ ఇస్తున్నారు మంత్రి గారు. దాదాపు ₹1,00,000 సబ్సిడీ ఇస్తారు. రాష్ట్రంలో కూడా మనం కూడా ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఈ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో మనం సూర్యఘర్ యోజనని ఉపయోగించుకుంటూ మన వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పోతే ఆన్ వన్ సైడ్ వీ విల్ రెడ్యూస్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, ఆన్ ద అదర్ సైడ్ we will promote pollution free environment also.
కాబట్టి ఈ విషయంలో ఆలోచన చేయవలసిందిగా పార్కింగ్ స్టేషన్స్ ఎక్కడైతే పార్కింగ్ ఇప్పుడు మనకు రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, మెట్రో స్టేషన్స్లో కానివ్వండి, ఈ పార్కింగ్ స్టేషన్స్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వీళ్ళు లేకపోతే అక్కడ ఎవరైనా పార్కింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మా ఛార్జింగ్ పెట్టమని ఇచ్చి మనం వచ్చే వరకు మన వెహికల్ ఛార్జ్ అయిపోతే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నా. తప్పకుండా ఈ ఈవీ పాలసీ తీసుకొచ్చిన మంత్రి గారిని అభినందిస్తున్నా. ధన్యవాదాలు.